ఛాన్సే లేదు. ఆయన అలాంటి మనిషి కాదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. కేశవా, మేడం వీళ్ళు ఉండడానికి మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేసిన నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను మేడం. వెనక ఉన్న పాత కారు షెడ్ లో పప్పు ఉప్పు మూటలు పడేసి ఉంచాం. వాటన్నిటినీ రిమూవ్ చేసి పప్పుకు బదులుగా ఈ గ్రూప్ ను ఉంచుదాం అనుకుంటున్నాను. రాజు ఏంటా లుక్? వెనకంటే అటువైపు కాదు ఇటువైపు. మేడం మీరు అనుమతిస్తే మేము ముగ్గురు అక్కడ ఉంటాం. హలో, నువ్వక్కడ ఉండలేవమ్మా. ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేశవ స్టే చేస్తున్నాడు. గెస్ట్ రూమ్ కీస్ ని మేడం అడ్డమైన వాళ్ళకి ఇవ్వరు. కేశవా, అందుకని తాళాలు వాళ్ళకి ఇవ్వండి. మేడం మీరేదో కీసు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం. అదే అన్నారయ్యా. తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్స్ మేడం. అయితే మరి నేను పర్వాలేదులేండి, మాతోనే ఉండండి. చూడు తమ్ముడు, ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్లే పర్వాలేదు అనాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు మేనేజర్. నీకు అర్థమయ్యే కదా కాలేదంటున్నా. అవును. మా ఈ ఉద్యోగంలోకి చేర్చుకున్నావా? అవును. మిస్టర్ రాజు, పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి. వెళదామా? వెళ్దాం రాజు అంకుల్. ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు. నా ప్రార్థన నెరవేరింది. ఏయ్, వాడేమన్నా ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడా? ఈ ఇంట్లో ఉద్యోగంలో చేరాడంతే. ఉద్యోగమా? నీకెందుకు అంత షాక్? లేదు, నేనేమంటున్నానంటే లోపలికి వెళ్ళండి. ఫిలోమినా, నీ లగేజ్ అక్కడ ఉంది, లోపలికి తీసుకో. కేశవా, మేడం వాటిని మీరే తీసుకెళ్ళండి. ఓ మై గాడ్, అవమానం. In another 10 days, we are having a final meet. You're maintaining a good speech, Shweta. Keep it up. ష్యూర్. థ్యాంక్స్ అంకుల్. ఇటీవమ్మా. సీ యూ టుమారో సార్. Bye. కార్ అక్కడుంది. అమ్మ శ్వేత, నువ్వు పరిగెత్తడం చూశాను. లేడీ పిల్లలా పరిగెడుతున్నావే, ఎలా అది? నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం మా నాన్నే. ఏ? నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు, స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని. అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే. నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో, అది మీ తొక్కమన్నారు. నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు. నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే. మా అమ్మ నాన్న విడిపోయారు. నేనేం తప్పు చేశాను? మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా. మీకు తెలీదు రాజు అంకుల్, పేరెంట్స్ డేకి స్పోర్ట్స్ డేకి అమ్మ మాత్రమే వస్తుంది. నీకు మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారా? మేనేజర్ సార్, మీరు మాకు సాయం చేస్తారా? ఏం చేయాలి? వర్షంలో తడిసి గంతులేసాం. మేడం దగ్గర మమ్మల్ని క్షమించమని చెప్తారా? చెప్తాను. హేయ్, దూరం, దగ్గర, ఈ మర్యాద ఈనాడు ఏమైపోయింది? క్షమించండి సార్. మేడం ఇద్దరు వర్షంలో గొంతులేశారట. నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను. పాపం ఒప్పుకున్నారు. వర్షంలో గంతులేసారా? ధైర్యంగా చెప్పు తమ్ముడు, నేనున్నాను. లేదు. ఏదో ట్విస్ట్ మేడం. మార్చి చెప్తున్నావు కదా. అవును. మేడం ఇద్దరిని ఒకేసారి సమాధానం చెప్పమానండి. ఇద్దరు వర్షంలో గంతులేసారా? లేదు. అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. చెప్పండి. అవును. లేదు. ఏసయ్యా, నువ్వే కదా మధ్యలో దొరుకుతున్నావా? తల తుడుచుకోండి, తల తుడుచుకోమ్మా. నేను తడిచా. ఏంటి టవలకి నాడా వేలాడుతోంది? మరి లంగాకి నాడ ఏలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా? చూస్తున్నారే, అయ్యో. జింగిలి వేరాడిపోయింది. అయ్యో ఫిలో ఏంటి ఎల్లో? జలుబు చేయకూడదు రాజుకి, అందుకే టర్మరిక్ మిల్క్. బలం రావాలి పాపకి, అందుకే బదాం పాల్. నేను తడిచానే, నాకేం పాల్? ఈ రోజు చూస్తే రేపు పాల్. అయ్యా తీసుకోండి అయ్యా. పాప బాదం మిల్క్, టర్మరిక్ మిల్క్. ఫిలోమినా, అమ్మా మీకు కావాలా? పాపని తీసుకుని లోపలికి రండి. రా
మా ఈ రాజ్ అంకుల్ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. కొత్తగా ఉంది. ఏసైకి ధన్యవాదాలు, ఏసైకి ధన్యవాదాలు. ఫిలోమినా ప్రార్థిస్తున్నానమ్మా. లోపలికి వెళ్ళండి. రా పాప. మిస్టర్ రాజు, పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు. మీకు ఉద్యోగం ఇవ్వడానికి 10 నిమిషాలు ఆలోచించాను. బయటికి పంపడానికి 1 సెకండ్ ఆలోచించని చెప్తున్నా. అయ్యా వీర్రాజు, నిరంజనేదో తెలియక మాట్లాడింది. నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా. మీరు భలేవారండి. నా పెళ్ళాం 10 ఏళ్ల తర్వాత నాతో మాట్లాడింది. మనసులో ఉంచుకోకుంటున్నారు. పెళ్ళాం తిట్టడం, అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం. నాకది ముఖ్యం కాదు. నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు. వాడు ఎవడు? ఎక్కడున్నాడు? సార్, ఇతనే ఆ వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు. సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ పల్లెటూరుడు. మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా? 24 అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా? మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడొచ్చు కదరా. సోషల్ మీడియాలో దొంగసాడుగా తిట్టడానికి మేమైనా పిరికోవడమా? ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్ సరేరా, నాకు ఒకే ఒక డౌట్ రా. ప్రతిసారి నన్ను తిట్టేటప్పుడు అదేంట్రా పోరా నా ఎరుపులుగా అంటున్నారు. దానికి ఏంటి అర్థం? చెప్తాను రా మీ పని. పాత సిమ్ నువ్వు బయటికి పో. కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్, నువ్వు లోపలికి పో. నెంబర్ మారిపోయింది. ఇప్పుడు ఎలా తిడతారా నన్ను? నెట్వర్క్ మార్చాను కదా, అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు. చెప్పండి సార్. అదేలారా, వెరిఫికేషన్ కాల్ రాకముందే మీరు వేరే లెవెల్లో తిడుతున్నారు. తిట్టండి రా, తిట్టండి. సార్లు అడిగినా నేను నిన్ను బర్త్డే పార్టీకి పంపించను. మా మళ్ళీ మళ్ళీ అదే చెప్పకమ్మా. పొద్దున చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. చెప్పేది విను శ్వేత. వినను వినను వినను. అయ్యో, ఎవరో ఒకరు నీకు ఎక్కడి నుంచి గొడవ పడే బుద్ధి వచ్చింది? నాకు తెలుసు ఎక్కడి నుంచో. నేను చెప్పనా? ఫిలోమినా, నేనే లోపలికి పోతా. ఏదో ఒకటి చేసుకోపో. పోతాను. కేసు 2 అడుగులు వెనక్కి వెళ్తావా? ఏం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతున్నా? ఆశ చూడు, బావ కనబడ్డం. బావకి కనపడడం లేదా? మేడం, ఆవిడే మేడం కొంచెం రేటింగ్ అండి. కొంచెం లెఫ్ట్ కైనా రాగలరా? What? పోనీ ఆ పిల్లలు వెనకెళ్ళి దాక్కుంటారా? కేశవ, ఏమైంది మీకు? అయ్యో, మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదే. చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు. మీరేదో గేట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. మేడం, పల్లెటూరుడు పీచు మిఠాయిని చూసినట్టు. పీచ్ మిఠాయి అంటే క్యాండీ షాపే కదా. అయ్యో, ఊరికే ఉదాహరణకి చెప్పాను, దాన్ని వదిలేండి అమ్మా. మీరు కొత్తగా పనిలో చేసుకున్నారే రాజు, మిమ్మల్ని తను ఎలా చెప్పాలి, సైడ్ కొడుతున్నాడమ్మా. దీనికి రియాక్షన్ ఇంతేనా?